మన భారతీయ యోగుల తపశ్శక్తిని గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. భారతీయ యోగులకు గొప్ప తపశ్శక్తి మరియు అమోఘమైన సంకల్ప బలం ఉంటుంది. మన భారతీయ యోగులు ఎంతటి అసాధ్యమైన పనినైనా వారి సాధనా శక్తితో సాధించగల సమర్థులు. ఈ వీడియోలో హీలా బాబా అనే ఒక యోగి గురించి, అతని తపశ్శక్తి గురించి తెలుసుకుంటారు. నైనితాల్ జిల్లాలో కాశీపూర్ అనేది ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఇది నైనితాల్ ఢిల్లీ వెళ్లే మార్గంలో ఉంది. కాశీపూర్ నుండి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైన శివ మందిరం ఒకటి ఉంది. ప్రస్తుతం ఆ మందిరం జీర్ణావస్థలో చాలా పాడుబడిన స్థితిలో ఉందట. ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవాలన్నా చాలా కష్టతరమైన మార్గం ఉందట. ఆ మార్గం అంతా ముళ్ళ పొదలతో దట్టంగా ఉంటుందట. ఈ మందిరానికి సంబంధించి ఒక ప్రామాణికమైన ఆశ్చర్యజనకమైన విషయం ఉంది. హీలా బాబా గారు గుజరాత్లో ఒకప్పుడు ప్రసిద్ధమైన ఒక యోగి. 1926లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ పరీక్ష మేరకు నీటిపైన నడవడం, గాలిలో ప్రయాణం చేయడం లాంటి అద్భుతాలను వేల మంది ఆ ప్రాంత ప్రజల కళ్ళ ముందు చూపించారట. ఆ హీలా బాబా గారు ప్రస్తుతం కూడా ఆ ప్రాంతంలో వాయు మార్గంలో సంచరిస్తుంటారని అక్కడి ప్రజలు చెప్తుంటారు. ఆ ప్రాంతంలోని చాలామంది తాంత్రికులకు ఇప్పటికీ దర్శనమిస్తుంటారట. వారణాసిలో ప్రస్తుతం ఉన్న సంకటమోచన శ్రీ హనుమాన్ మందిరానికి తూర్పు దిక్కున ఒక శివ మందిరం ఉండేదట. ఈ శివ మందిరంలోనే హీలా బాబా గారు నిరంతరం సాధనలో నిమగ్నమై ఉండేవారట. అప్పటి ఆ ప్రాంత ఆంగ్లేయ గవర్నర్ జనాల్లో హీలా బాబా గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను చూసి ఈర్ష్యపడుతుండేవారట. ఎన్నోసార్లు ఆ గవర్నర్ ఆ బాబా గారిని జైల్లో వేసిన క్షణాల్లో మళ్ళీ ఆ శివ మందిరంలోనే కనిపించేవారట. ఆ గవర్నర్ సహించలేక హీలా బాబా గారిని ఎక్కువ ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టాడట. దీనితో హీలా బాబా గారు ఆ గవర్నర్కి శాపం పెట్టి బాబా గారికి ప్రియమైన ఆరాధ్య దైవమైన శివపరమాత్మ మందిరాన్ని సాధనా శక్తితో వేల మంది ప్రజల ముందే శివ మందిరంతో సహా గాలిలో ఎగిరి వెళ్ళిపోయారట. ఆ బాబా గారు ఆ మందిరాన్ని కాశీపూర్కి దగ్గరలో నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఉంచాడట. ఎక్కడి నుండైతే ఆ మందిరాన్ని తీసుకెళ్లాడో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడిందట. కాలక్రమంలో ఆ గొయ్యి కనుమరుగైపోయిందట. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఆ మందిరం ఉన్న ఆనవాళ్లు కూడా లేవట. ఆ బాబా గారు ఆ మందిరాన్ని ఉంచిన ప్రదేశం మొత్తం ప్రస్తుతం దట్టమైన పొదలతో ఆ మందిరం అంతా పాడైపోయి జీర్ణావస్థలో ఉందట. ప్రస్తుతం కాశీపూర్లోని పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఆ మందిరాన్ని ఇప్పటికీ హీలా బాబా మందిరం అని పిలుస్తారట. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు నేను చేయబోయే మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ముందుగానే నోటిఫికేషన్స్ పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ప్రెస్ చేయండి.